Hi guys, let's cross this TSA bridge together. Guys, ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ఇన్సర్టెడ్ బిగినింగ్ అలా ఇన్సర్టెడ్ ఎండ్ కూడా నేర్చుకున్నాం గైస్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఇన్సర్టెడ్ గివెన్ పొజిషన్ గైస్. ఇన్సర్ట్ ఎనీ గివెన్ పొజిషన్. ఇన్సర్ట్ ఎట్ ఎనీ గివెన్ పొజిషన్. గైస్, వాట్ డూ యూ మీన్ బై ఇన్సర్ట్ ఎట్ ఎనీ గివెన్ పొజిషన్ అంటే, మన దగ్గర ఈ అరే ఉందనుకోండి గైస్, ఇలా ఒక అరే. ఇప్పుడు ఏదైనా న్యూ ఎలిమెంట్ని స్టార్టింగ్లోని ఎండ్లోని ఎలా పెట్టాలో మనం నేర్చేసుకున్నాం. ఈ మధ్యలో ఏదో ఒక పొజిషన్లో పెట్టాలి అంటే మనం చూడబోయే లాజిక్ ఏంటి అని చెప్పి, దీన్నే ఇన్సర్టెడ్ గివెన్ పొజిషన్ అంటారు గైస్. గైస్, అరేలో ఏదైనా ఎలిమెంట్ని మిడిల్లో మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ పొజిషన్ నుంచి లెట్స్ ఈ పొజిషన్లో మనం ఏదైనా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ ఒక పొజిషన్కి షిఫ్ట్ చేస్తే సరిపోద్ది గైస్. అంటే 50 ఇక్కడికి, 40 ఇక్కడికి, 30 ఇక్కడికి వస్తే ఈ ఎలిమెంట్ ఖాళీ అయిపోద్ది. సో ఈ ఎలిమెంట్లో మనం డైరెక్ట్గా మనం పెట్టబోయే ఎలిమెంట్ని పెట్టేసుకోవచ్చు. 25 పెడదాం అనుకుంటే 25 అంతే గైస్. సేమ్ ఇది ఇన్సర్టెడ్ బిగినింగ్ ఏ లాజిక్తో వర్క్ అయిందో సేమ్ ఇన్సర్టెడ్ గివెన్ పొజిషన్ కూడా అదే లాజిక్తో పనిచేస్తుంది గైస్. బిగినింగ్లో పెట్టినప్పుడు ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం రైట్ సైడ్ ఒక్కొక్క పొజిషన్కి షిఫ్ట్ చేసాం. కానీ ఇక్కడ ఇన్సర్టెడ్ పొజిషన్ గివెన్ పొజిషన్ క్వశ్చన్లో ఏం చేస్తామంటే ఆ పొజిషన్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్క పొజిషన్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం అంతే. సేమ్ లాజిక్. ఎస్, ఇప్పుడు సింపుల్ ఎనాలజీతో తెలుసుకోవాలంటే మళ్ళీ మన అసెంబ్లీ యొక్క స్కూల్లో అసెంబ్లీ ఎనాలజీతోనే తెలుసుకుందాం. మళ్ళీ మనకు తెలిసి అసెంబ్లీలో అందరూ హైట్ వైజ్ నించుంటారు అని చెప్పి. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిపోయిన తర్వాత 4th హైయెస్ట్ పర్సన్ అసెంబ్లీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చాడు కదా స్కూల్కి. అంటే 4th హైయెస్ట్ పర్సన్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఆ మనిషి ఉండాలి. ఈ ప్లేస్లో ఆ మనిషిని పెట్టాలంటే వీళ్ళిద్దరూ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి అంతే కదా. ఈ మనిషి ఇక్కడికి వెళ్తాడు, ఈ మనిషి ఇక్కడికి వెళ్తాడు. ఇప్పుడు ఈ మనిషి వచ్చాడు అనుకోండి, ఈ మనిషిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం అంతే కదా. ఆ పొజిషన్లో ఉండవలసిన మనిషిని అక్కడ పెట్టాలి అంటే రైట్ సైడ్ ఉన్న మెంబర్స్ అందరూ ఒక్కొక్క స్టెప్ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉండాలి. ఇదే మన లాజిక్ గైస్. ఇంకా క్లియర్గా చూడాలి అంటే మన దగ్గర ఈ అరే ఉందనుకోండి, 10, 20, 30, 40 ఈ అరే. ట్వంటీ 25 అనే ఎలిమెంట్ని పొజిషన్ 2లో పెట్టాలి అనుకుంటున్నాను. ఇండెక్సింగ్ మనం చూస్తే 0th ఇండెక్స్, 1st, 2nd, 3rd, 4th. అంటే ఈ ప్లేస్లో 25ని పెట్టాలి అనుకుంటున్నాను నేనేం చేస్తానంటే పొజిషన్ నుంచి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, అంటే పొజిషన్ నుంచి అంటే ఇక్కడ ఈ పొజిషన్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్క స్టెప్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను నేను. ఎలా షిఫ్ట్ చేస్తాం గైస్, మనం 10 షిఫ్ట్ చేయక్కర్లేదు ఎందుకంటే అది రైట్ సైడ్ లేదు కాబట్టి. 20ని చేయక్కర్లేదు, 30ని చెయ్యాలి, 40ని చెయ్యాలి అంతే కదా. ఇప్పుడు చూసుకుంటే 2nd పొజిషను మనకు ఖాళీ అయిపోయింది. 2nd పొజిషన్ 0, 1, 2, 3, 4 ఖాళీ అయిపోయింది. ఈ ఖాళీ ఉన్న పొజిషన్ దగ్గర 25ని నేను పెట్టేస్తాను అంతే. ఇది మెయిన్ ఐడియా గైస్. ఈ ఐడియాని కోడ్ రూపంలో మనం రాయగలగాలి అంటే గైస్, కోడ్స్ని ఎవరు కూడా స్టార్టింగ్ నుంచే రాసేలేరు అంతే కదా. మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ లాజిక్ని మనం కోడ్ కింద బిల్డ్ చేయగలుగుతాం. అంటే కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత నుంచే. గైస్, ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు, ABCDలు నేర్చేసుకున్నారు. అంటే కోడింగ్ ABCDలు అంటే మన భాషలో కోడింగ్ యొక్క సింటాక్సెస్. అంటే మీరు ABCDలు స్కూల్లో నేర్చేసుకోగానే మీరు పెద్ద పెద్ద ఎస్ఏలు రాస్తారా మీరు అనుకున్నవన్నీ? లేదు అంతే కదా. అలా చదువుతున్న కొద్దీ APPLE యాపిల్ని మొదలుపెట్టారు తర్వాత. అలా కొన్ని ఇయర్స్ అయ్యేసరికి ఏంటంటే మీ ఓన్గా మీరు ఎస్ఏని మీ ఓన్గా మీరు రాయగలుగుతారు.
సేమ్ కోడింగ్తో కూడా అలాగే ఉంటుంది గైస్. సో జస్ట్ ప్రాక్టీస్ డైలీ, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ గైస్. ఇప్పుడు మనం C++ కోడ్ చూడాలి అంటే గైస్ నేను హెడర్ ఫైల్స్ ఇవేవి ఇంక రాయాలనుకోవట్లేదు. సో డైరెక్ట్గా మెయిన్ కోర్ లాజిక్నే రాస్తా గైస్. అంటే మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ప్రాక్టీస్లో ఉంటుందని చెప్పి మిగతావన్నీ అందుకని చెప్పా గైస్. ఫర్ లూప్ మనం వాడతాం. ఇన్సర్టెడ్ బిగినింగ్లో మనం 0th ఇండెక్స్ వరకు వెళ్ళాం షిఫ్ట్ చేయడానికి. కానీ ఇక్కడ మనం ఎక్కడ ఒక ఎలిమెంట్ షిఫ్ట్ చేయాలి, రైట్ సైడ్ పొజిషన్ వరకు. సో ఐ షుడ్ బి కండిషన్ ఏంటంటే ఐ షుడ్ బి గ్రేటర్ దెన్ పొజిషన్, అంతే కదా. ఐ మైనస్ సేమ్ లాజిక్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను, ప్రీవియస్ ఎలిమెంట్ని పెట్టద్ది అలాగా. ఈ లూప్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పొజిషన్లో వాల్యూని పెట్టేస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఇంతే గైస్, ఇంతే, చాలా ఈజీ కదా. సేమ్ ఇన్సర్టెడ్ బిగినింగ్లో మనం ఏ కోడ్ అయితే రాసామో దాన్నే చిన్న మోడిఫై చేసాం గైస్. డిఎస్సి అంటే ఇంతే గైస్. మనం ఏంటంటే క్వశ్చన్స్ని మోడిఫైడ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి అన్నట్టు, మనం దాన్ని సాల్వ్ చేయాలి. కొంచెం ఆలోచించి ఇవన్నీ సింపుల్గా సాల్వ్ చేసేస్తాం మనం గైస్. ఇప్పుడు క్విక్లీ డ్రై రన్ చూద్దాం, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమైద్ది. డ్రై రన్, లెట్స్ సే వి హ్యావ్ 10, 20, 30, 40. n = 4. ఏ వాల్యూని పెడదాం అనుకుంటున్నాం మనం, 25ని ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం, పొజిషన్ =2. గైస్ ఇప్పుడు మన ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది, i = 10 నుంచి, అంటే i = 4 నుంచి, అంతే కదా. 4 గ్రేటర్ దెన్ పొజిషన్ కాదు కండిషన్ చెక్ చేస్తాం. అవును కాబట్టి అరే ఆఫ్ 4 అంటే ఇక్కడ దాని ప్రీవియస్ ఎలిమెంట్ పెడతాం. ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటి గైస్, అరే ఆఫ్ 3. కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ ఇప్పుడు 40 ఉంది, ఇది ఖాళీ అయిపోద్ది గైస్. ఇప్పుడు డిక్రిమెంట్ అయ్యిద్ది. డిక్రిమెంట్ అంటే మీకు తెలుసు గైస్, i = i - 1 అని అర్థం. అంటే i = 3 అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 3 గ్రేటర్ దెన్ 2 ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి లోపలికి వెళ్ళి అరే ఆఫ్ థర్డ్ ఇండెక్స్లో దాని యొక్క ప్రీవియస్ ఇండెక్స్ని పెడతాం. అంటే అరే ఆఫ్ 3 ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో అరే ఆఫ్ 2 అంటే 30, ఇది ఇక్కడికి వస్తుంది. ఆ ఎలిమెంట్ 30, అంతే కదా. 30 పెట్టి ఈ సెకండ్ ఇండెక్స్ ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ i డిక్రిమెంట్ అయ్యిద్ది. మళ్ళీ i = i - 1, 3 - 1 = 2, అంటే i = 2 ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు అరే ఆఫ్ 2 గైస్ ఇంకోటి కండిషన్ ఇప్పుడు చెక్ చేస్తే 2 గ్రేటర్ దెన్ 2 కాదు. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ పొజిషన్లోనే మనం వాల్యూని పెట్టాలి అనుకుంటున్నాం, ఎక్కడ, సెకండ్ పొజిషన్లో. ఇది ఖాళీ అయిపోయింది, ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు. సో లూప్ నుంచి బయటకు వచ్చేసి ఆ పొజిషన్లో డైరెక్ట్గా, అంటే అరే ఆఫ్ పొజిషన్ విచ్ = అరే ఆఫ్ 2, అంతే కదా. = వాల్యూ, ఏ వాల్యూని పెట్టాలనుకుంటున్నాం మనం, 25ని. సో 25ని అక్కడ పెట్టేస్తా. ఇప్పుడు చూస్తే పెట్టేసాం 25ని. ఇప్పుడు మన దగ్గర ఇన్సర్టెడ్ అరే ఉంది, 10, 20, 25, 30, 40, ఇంతే గైస్. ఇంతే, చాలా ఈజీ. దీన్ని మీరు డ్రై రన్ మీ ఓన్గా చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేది గైస్. ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేసాం కాబట్టి n++ చేస్తాం, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తాం. ముందు n = 4 ఉండేది, ఇంక్రీజ్ చేసిన తర్వాత n = 5 అయ్యిద్ది గైస్. ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంతే గైస్, చాలా సింపుల్ లాజిక్ ఇదంతా. మీరు డ్రై రన్ చేస్తే మీకు పిక్చర్ పర్ఫెక్ట్గా ఇదంతా అర్థమవుతుంది గైస్. డ్రై రన్ ఈస్ వెరీ పవర్ఫుల్ గైస్. యాజ్ యూజువల్ C++, జావా సేమ్ గైస్. ఇందులో కూడా ఇదేంటి ప్రతి కోడ్లో C++, జావా సేమ్ అంటుందంటే గైస్ సేమ్ ఉంటేనే నేను ఇది సేమ్ అని చెప్పేస్తా.
లేదు మనం కొంచెం డిఫరెంట్ సింటాక్సెస్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఏమైనా వాడవలసి వచ్చే కోడ్స్ ఏమైనా ఉంటే దానికి మాత్రం మీకు ఫుల్లీ ఫంక్షనల్ కోడ్ నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. అది మనం రాబోయే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు C++, జావా కోడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు తప్పకుండా నేను రాసి అందులో డిఫరెన్స్ ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు పైథాన్ కోడ్ గైస్. పైథాన్, I think so many of your favorite subject like favorite language, I think Python. Guys, పైథాన్లో ఫర్ లూప్ రన్ చేయడం ఎలాగా, ఫర్ I in range, ఇది స్టార్ట్ పొజిషన్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని n నుంచే కదా మనం లూప్ స్టార్ట్ చేస్తున్నాం. ఎండ్ పొజిషన్ ఎక్కడ వరకు వెళ్తాం, పొజిషన్ వరకు మనం వెళ్ళాలి. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి కాబట్టి -1. లూప్ లోపల అరే ఆఫ్ I ఈక్వల్ టు దాని ప్రీవియస్ ఎలిమెంట్ అంటే ఏమైంది, అరే ఆఫ్ I - 1 అయింది. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరే ఆఫ్ పొజిషన్లో ఆ పొజిషన్ ఎంటీగా ఉంటుంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందులో వాల్యూని పెడతాం. n ఈక్వల్ టు n+1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తాం. ఇంతే గైస్ పైథాన్ కోడ్. ఇప్పుడు మీరు దీన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ మీకు అర్థమైంది గైస్. ఈ టైం కాంప్లెక్సిటీ ఎల్లో కలర్ వాడదాం. టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి గైస్. దీనికి గైస్ ఇన్సర్టెడ్ బిగినింగ్కి టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది, O(n). ఇన్సర్టెడ్ బిగినింగ్కి ఎందుకయిందంటే మనం n ఆపరేషన్స్ రైట్ సైడ్ n టైమ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి, n ఆపరేషన్స్ మనం ఆ లూప్లో చేస్తున్నాం కాబట్టి O(n) అని అంటాం గైస్. ఇక్కడ కూడా మీరు వర్స్ట్ కేసులో ఆలోచిస్తే, వర్స్ట్ కేసులో మీకు చెప్పే కదా మనం ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీని వర్స్ట్ కేసులోనే అనలైజ్ చేస్తున్నాం, అందుకని మనం O అనేది ఓడుతున్నాం. ఇక్కడ వర్స్ట్ కేసు ఏమవచ్చు గైస్ ఒకసారి ఆలోచించండి మీరు. 50 ఉందనుకోండి, నేను పొజిషన్ 1లో ఎలిమెంట్ని పెట్టు అని మనం పొజిషన్ 1లో పెట్టాలి అనుకుంటున్నాం. ఏ ఎలిమెంట్ని, 5ని పొజిషన్ 1లో పెట్టాలి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ పొజిషన్ 1లో పెట్టాలి అనుకుంటున్నాం. ఇక్కడ పొజిషన్ 1లో పెట్టాలి అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ మొత్తం n ఎలిమెంట్స్, అంటే n ఈక్వల్ టు 5 మనకి. ఈ 5 ఎలిమెంట్స్ కూడా మనం షిఫ్ట్ చేస్తున్నాం, అంటే 5 ఆపరేషన్స్ చేస్తున్నాం, n ఆపరేషన్స్ చేస్తున్నాం. సో వర్స్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ ఎంత అయ్యింది గైస్, O(n). గైస్ అర్థమైందని అనుకుంటున్నాం. చాలా ఇదే కదా మనకు వర్స్ట్ కేసు అయ్యిద్ది. పొజిషన్ 1లో ఇన్సర్ట్ చెయ్యి అని మనల్ని అడిగారు. పొజిషన్ 1 అంటే ఇన్సర్టెడ్ బిగినింగ్, అది సేమే కదా. అప్పుడు మనం n ఆపరేషన్స్ చేస్తాం, n టైమ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం. సో టైం కాంప్లెక్సిటీ వుడ్ బి O(n). ఏ స్పేస్ కాంప్లెక్సిటీ మీకు తెలుసు, చెప్పండి ఏమైంది స్పేస్ కాంప్లెక్సిటీ గైస్. లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ n ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే, సో అవర్ స్పేస్ ఆక్యుపైడ్ షుడ్ బి O(n). అంతే గైస్. ఈ లాజిక్ కానీ మీకు క్లియర్ అయితే అరే ఇన్సర్షన్ కంప్లీట్ మాస్టరీ చేసినట్టు గైస్. మీరు ఇవి బేసిక్స్ అంటారు గైస్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లాజిక్స్ అన్నీ మీరు ఈ బేసిక్స్లో స్ట్రాంగ్ అయితే అడ్వాన్స్ డిఎస్ఏ మీకు చిటికేసినంత ఈజీగా మీకు అర్థమవుతుంది గైస్. చాలా క్రిటికల్గా మీరు థింక్ చేయగలుగుతారు. అర్థమైందని అనుకుంటున్నా గైస్. ఇప్పుడు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. గివెన్ పొజిషన్ ఇన్సర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ వీడియోలో అరే డిలీషన్ ఆపరేషన్స్ మనం చూద్దాం గైస్. అరే డిలీషన్ సేమ్ ఇందులో కూడా డిలీట్ ఎట్ ఎండ్, డిలీట్ ఎట్ బిగిన్, డిలీట్ ఎట్ గివెన్ పొజిషన్, ఈ 3 వీడియోస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గైస్. జస్ట్ కన్సిస్టెంట్గా ఉండండి, మీకు ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి గైస్. డిఎస్ఏ అనేది కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. లేదు ఇది మన వల్ల కాదు, క్విట్ అయిపోదాం అంటే అది వేస్ట్ థింకింగ్ గైస్. అందరి వల్ల అయ్యిద్ది, అందరికి అర్థమయ్యేటట్టే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలని కూడా అనుకుంటున్నా వీడియోకి గైస్. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. అదేదైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ గైస్ కమెంట్ చేయండి.
Daily I wanna take all those feedbacks and improve myself, guys. That's the main reason why I'm asking you to do comment like that. That's it for this video, guys. Hope you enjoy this video. Love you all, guys. Bye.